ఆకు చాటు అందముంది నాది తీగ నీది తీగ చాటు రాగముంది తీగ చాటు రాగముంది తొలిచూపురా పాడగానే ఒలపొక్కటే వయసు దిక్కు వరదల్లే వాటేసి మనసల్లే మాటేసి వయసల్లే కాటేస్తే చిక్కు తీపి ముద్దిచ్చి తీర్చాలి మొక్కు వీణా నాది తీగ నీది తీగ చాటు రాగముంది తీగ చాటు రాగముంది మబ్బుల్లో మెరుపల్లే కాదు వలపు వాన కురిసి వెలిసిపోదు మనసంటే మాటలు కాదు అది మాట ఇస్తే మరచిపోదు బ్రతుకల్లే జతగూడి వలపల్లే వనగూడి ఒడిలోనే గుడి కట్టే దిక్కు నా గుడి దీపమై నాకు దక్కు వీణ నాది తీగ నీది తీగ చాటు రాగముంది పువ్వు నాది పూత నీది ఆకు చాటు అందముంది వీణ నాది తీగ నీది తీగ చాటు రాగముంది తీగ చాటు రాగముంది థ్యాంక్ యూ మధువనిలో రాధికవో మధువనికే గీతికవో మధురం ఈ జీవనం మధురం ఈ జౌవనం మనోహరం మనోహరం మధువనిలో రాధికను మది పలికి గీతికను మధురం ఈ జీవనం మధురం ఈ జౌవనం మనోహరం మనోహరం మధువనిలో రాధికవో మధువలికే గీతికవో
కార్తీకాన కలలే చిలికి వెలిగే జాబిలి ఎదలో మల్లెల పొదలో వెలిగెను నేడి జాబిలి నీలాకాశ వీధుల్లో వెలిగే సూర్యుడు చితికి మాసిన కథలో వెలుగు నేడే సూర్యుడు తొలి తొలి వలపులే తొలకరి మెరుపులై విరిసే వేళలో హేళలో డోలలో మధువనిలో రాధికను మది పలికి గీతికను మధురం ఈ జీవనం మధురం ఈ యౌవనం మనోహరం మనోహరం మధువనిలో రాధికను మది పలికి గీతికను బృందావనికి మురళీధరుడు ఒకడే కృష్ణుడు ఇదిగిన బాలిక ఎదగల గోపిక కథడే దేవుడు మధురాపురికి యమునా నదికి ఒకటే రాధిక మరువైపోయిన మనసున వెలిసెను నేడి దేవత వెలుగుల వీణలే పలికెను జానలో అదే రాగము భావము బంధము మధువనిలో రాధికవో మధువలికే గీతికవో మధురం ఈ జీవనం మధురం ఈ యౌవనం మనోహరం మనోహరం ఆహా, ఆహా, ఆహా. ఇంద్రధనుసు చీరగట్టి చంద్రవదన చేరవస్తే ఇంద్రధనుసు చీరగట్టి చంద్రవదన చేరవస్తే చుక్కలకే కులుకొచ్చిందంట సూర్యుడికే కులుకొచ్చిందంట ఇంద్రధనుసు చీరగట్టి చంద్రవదన చేరవస్తే చూపులకి పలుకొచ్చిందంట జాబిలికి నడపొచ్చిందంట నడిరే ఈ సమయాన ఓడి చేరు తరుణానా నడిరే ఈ సమయాన ఒడి చేరు తరుణాన నక్షత్ర చేమంతి జడలల్లన నవ్వుల్లో తొలి పువ్వు నే గిల్లనా ప్రేమనే కౌగిలిలో
చీరగట్టి చంద్రవదన చేరవస్తే చూపులకి పలుకొచ్చిందంట జాబిలికి నడుకొచ్చిందంట పర్వమనే పల్లకిలో అందమనే బాలికల వాలు కనుల వలపు గనుల నీలి మెరుపులు పిలుపులేవ మేలి కొలిపే ఈ ఉషస్సులు ఇంద్రధనుసు చీరగట్టి చంద్రవదన చేరవస్తే చుక్కలకే కులుకొచ్చిందంట సూర్యుడికే కునుకొచ్చిందంట ఓ అందాల ప్రాయం కందింది పాపం పూబంతి తాకిడికే కనరాని గాయం కలిగించే తాపం నీ కొంటి చూపులకి గత చేరి జవరాలి మదిలోగిలి పలికింది సరసాల తొలి జావళి అందాల ప్రాయం కందింది పాపం పూబంతి తాకిడికే పరువాన పసికూన రాగాలు నన్ను పిలిచెనా అనువైన సాయాలు అందించనా మృదువైన తిదవుల్లో ఉలికిటి వైనాలు కనిపించెనా మౌనాల రాగాలు వినిపించెనా చిక్కని చెక్కిలి నొక్కిరిలోన ఉక్కిరి బిక్కిరిగా కొత్తగా అద్దిన ముద్దులు నిన్ను ముంచెత్తగా అందాల ప్రాయం కందింది పాపం నీకుంటే చూపులకి సొగసింటి తగు
ముదిరేటి ముని పంట మురిపాలతో పదునైన కొనగోటి సరిగమలతో విచ్చని ఊహల తాకిళ్ళల్లో అల్లరి పల్లవిగా, పచ్చని ఆశల పాటలు ఎన్నో చిగురించగా. అందాల ప్రాయం కందింది పాపం పూబంతి తాకిడికే కనరాని గాయం కలిగించే తాపం నీ కొంటి చూపులకి. ఏ జత చేరి జవరాలి మదిలోగిలి పలికింది సరసాల తొలి జాడి. తర్వాతి పాట వచ్చింది పాల పిట్ట, తెచ్చింది పూల బుట్ట. హే నచ్చావే పాల పిట్ట రెచ్చావే కోడి పెట్ట నీ కట్టు బొట్టు కరిగేటట్టు కన్నే గురిపెట్ట నీ గుట్టు మట్టు లాగేటట్టు ఒల్లో కొలువెట్ట మొదలెట్టానమ్మో అష్టాచమ్మట. వచ్చింది పాల పిట్ట, తెచ్చింది పూల బుట్ట. నా పుట్టు మచ్చ మాసేటట్టు నువ్వే ముద్దెట్ట, నా చుట్టూ కొలత చిక్కేటట్టు నువ్వే విడిపెట్ట. మొరపెట్టిన దుప్పట్ట. హే నచ్చావే పాల పిట్ట తెచ్చింది పూల బుట్ట. చీకట్లో వద్దంటావు ఎన్నెల్లో సిగ్గంటావు ఏందమ్మో ఎడ్డం అంటే తెడ్డం అంటావు. కాగిస్తే చెయ్యంటావు, పండిస్తే పో అంటావు, ఏంటయ్యో ఇంకా ఏదో కావాలంటావు. ఒంపుల కొనలు ఒలుచుకుంటా ఒంటిని తడితే గడుచుకుంటా. అవునంటే బాదం పిస్తా కొని తెస్తానే బాలా అందాలే రేపటికిస్తా, పై పై కొస్తాయిలా. అందాక చూస్తూ ఉండలా. చింది పాల పిట్ట, రెచ్చావే కోడి పెట్ట కొలు కొలు ఎల్ల కొలు కొలు, కొలు కొలు ఎల్ల కొలు, కొలు కొలు ఎల్ల కొలు కొలు, కొలు కొలు ఎల్ల కొలు. పొద్దున్నే పూజంటావు మధ్యాహ్నం మడి అంటావు సాయంత్రం సరదా పడితే సంతకపోతావు. సూకంతా చిరిమేస్తావు, నడుమంతా తడిమేస్తావు, గడిగిన వేగ ముందే గడబిడేస్తావు. చిల్లర పనులు మానుకుంటా జల్లిడ పడితే ఒళ్ళనంట, నీతోటి సరసం చేసి పోతానమ్మో కాసి నీలోని చొరవి చూసి అయ్యానయ్యో దాసి. పట్టాగా నిన్నే ఎరవేసి హే నచ్చావే పాల పిట్ట రెచ్చావే కోడి పెట్ట. నా పుట్టు మచ్చ మాసేటట్టు నువ్వే ముద్దెట్ట, నా చుట్టూ కొలత చిక్కేటట్టు నువ్వే మెలిపెట్ట.
తెచ్చావే కోడి పెట్ట తర్వాత పాట 4 స్తంభాల చిత్రం నుంచి చినుకులారాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ నదివి నీవు కడలి నేను మరిచిపోబోకుమా మమత నీవేసుమా చినుకులారాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే కుంకుమ పూసి వేకువ నీవై తేవాలి ఓదార్పులే ప్రేమలు కోరి జన్మలలోనే నీ వేచి ఉంటానులే జన్మలు దాకి ప్రేమను నేనై నీ వెళ్ళు అవుతానులే ఆ చల్లని చాలులే హిమములారాలే సుమములై పూసి ఋతువులై నవ్వి మధువులై పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ శిశిరమైన శిథిలమైన విడిచిపోబోకుమా విరహమైపోకుమా తులకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే పులకర మోదే పువ్వుల కోసం వేసారుతున్నానులే నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే పున్నమి నీడై రేపటి నీడై ఆ ముద్దు తీరాలిలే ఆ తీరాలు చేరాలిలే మౌనమై విరిసి గానమై పిలిచి కలలతో అలసి గగనమై ఎగసె ఈ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ భువనమైన గగనమైన ప్రేమమయమే సుమా ప్రేమ మనదే సుమా చినుకులారాలే నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ ఆహాహా 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 తర్వాత పాడబోయే పాట
మౌనమేలనోయి ఈ మరపురాని రే మౌనమేలనోయి ఈ మరపురాని రే ఎదలో వెన్నెల వెలిగే కన్నుల ఎదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రే పలికే పెదవి వణికింది ఎందుకో వణికే పెదవి వెనకాల ఏమిటో కలిసి మనసులో విరిసి వయసులో కలిసి మనసులో విరిసి వయసులో నీలి నీలి ఊసులు లేతగాలి బాసలు ఏమేమి అడిగిన మౌనమేలనోయి ఈ మరపురాని రే హిమమే కురిసే చందమామ కౌగిట సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట ఇవి ఏడడుగుల వలపు మడుగుల ఇవి ఏడడుగుల వలపు మడుగుల కన్నీడు ఉలుకులు కంటి పాప కబురులు ఎంతెంత తెలిసిన మౌనమేలనోయి ఈ మరపురాని రేయి ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి ఎదలో వెన్నెల వెలిగే కన్నుల ఎదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలో ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రే వెల్ ప్రజెంటెడ్ సార్. తరువాతి పాట బాలగోపాలుడు ఈ చిత్రం. బావా బావా బంటి పువ్వా పండెక్కినా బండెక్కవా మావా మావా చంద మామా చందేళకి చాపెక్కవా మనసోటి ఉందిక్కడ వరసీలోని జిమ్మడా భమ భమ బంతిరమ్మ బండెక్కన లాగించన్న గుమ్మ గుమ్మ గుట్లు బొమ్మ దుమ్మిప్పుడే దులిపెయ్యన్న
బరువేస్తే ఎడపెడ గొడవేలే ఉరువడ బావా బంతి పువ్వా పండెక్కేనా మండెక్కవా భమ భమ బంతిరమ్మ బండెక్కనా లాగించనా పాలుగారే సొగసొచ్చింది పంచుకుంటావా పూలు కోరే వయసొచ్చింది ఇచ్చుకుంటావా పండే పైరమ్మలో వయారమే చూసా వచ్చే గౌరమ్మతో వసంతమాడేశా అందమే జత తీసుకో అందులో రుచి చూసుకో కదలాడే నడుమెక్కడు అదిలాగే ఉడుపక్కడే బావా బంతి పువ్వా పండక్కినా బండెక్కవా భామ భామ బంతిరమ్మ బండెక్కనా లాగించనా తేను దున్నే పదునొచ్చింది చేతికొస్తావా పంట కోసే అదునొచ్చింది పక్కకొస్తావా మళ్ళీ పూదోటలో నయన మాటేశా సంధి పొట్టేళ్లలో సయ్యన వాటేశా గుమ్మిగా గురి చూడని కమ్మగా కసి తీరని వలవేసి వలపెక్కడు పరువాల పరుపక్కడి బావా బంతి పువ్వా పండక్కినా బండెక్కవా భమ భమ బంతిరమ్మ బండెక్కనా లాగించనా మనసోటి ఉందిక్కడ వరసీలోని దిమ్మడా హలో వీణ వేణువైన సరిగమ విన్నావా ఓ తీగరాగమైన మధురిమ కన్నావా తనువు తహతహలాడాల చెలరేగాల చెలివుగాల ఉయ్యాల లీవేలలో వీణ వేణువైన సరిగమ విన్నావా తీగరాగమైన మధురిమ కన్నావా
ఆ చుక్కలు వెలిగిన వేళ నా తనువున అనువనువున జరిగే రాసలీలా వీణ వేణువైన సరిగమ విన్నావా తీగ రాగమైన మధురిమ కన్నావా ఎదలో అందం ఎదుటే వలచిన వనిత నీ రాకతో నా తోటలో వెలసే వనదేవత అదిలి అందం కవిత అది కౌగిలి కస్తీ యువత నా పాటలో నీ పల్లవి నవత నవ్య మమత వీణ వేణువైన సరిగమ విన్నావా తీగ రాగమైన మధురిమ కన్నావా తనువు తహతహలాడాల చిలరీగాల తెలియగాల ఉయ్యాలలి వేళలో వీణ వేణువైన సరిగమ విన్నావా తీగ రాగమైన మధురిమ కన్నావా వెరీ నైస్ సింగింగ్ అండి. కూసింది కోయిలమ్మ. కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ కొండెక్కి చూసింది చందమామ కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ కొండెక్కి చూసింది చందమామ కోయిలమ్మ గొంతులో రాగాలు చందమామ మనసులో భావాలు కోయిలమ్మ గొంతులో రాగాలు చందమామ మనసులో భావాలు గాలులతో రాసుకున్న పూల ఉత్తరాలు దిద్దిన కదింత పువ్వులతో చేసుకున్న తేనె సంతకాలు దిద్దిన కదింత మసకల్లో ఆడుకున్న చాటు మంతనాలు దిద్దిన కరింత వయసులతో చేసుకున్న చిలిపి వందనాలు దిద్దిన కరింత సందెల్లో చిందిన వలపులన్నీ సంపంగి తోటలో వాసనల్లే పూల పల్లకి మీద సాగివచ్చు వేళ కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ కొండెక్కి చూసింది చందమామ కోయిలమ్మ గొంతులో రాగాలు చందమామ మనసులో
జంట జీవితాలు దిద్దిన కదింత ఎన్నటికీ చెప్పలేవు ఎదకు వీడుకోలు దిద్దిన కదింత జాబిల్లి కుంగున తారలెల్లి, నా కళ్ళు విరిసిన జాజులెల్లి, ప్రేమ పూజలే నీకు చేసుకున్న వేళ. కొండెక్కి కూసింది కోయిలమ్మ, కొండెక్కి చూసింది చందమామ. కోయిలమ్మ గొంతులో రాగాలు, చందమామ మనసులో భావాలు. కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ, కొండెక్కి చూసింది చందమామ. థ్యాంక్ యూ అండి. మీ ముందుకు వస్తున్నారు. సంధ్య పొద్దుల కాడ సంపంగి నవ్వింది, అందగతను చూడ జాబిల్లి వచ్చింది. మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బుల ఏ ఒళ్ళు, ఎవరికిస్తుందో ఏమవుతుందో, ఎవరికిస్తుందో ఏమవుతుందో. సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది, అందగాడికి తోడు చనిగాని రమ్మంది. ఎల్లువయ్యే ఈడు ఏడెక్కి పోయేవాడు, ఎన్నడు వస్తాడు ఏమిస్తాడు, ఎన్నడు వస్తాడు ఏమిస్తాడు. పిందె పండై చిలక కొట్టే వేళ, పిల్ల పాప నిదరే పోయే వేళ, కలలో కౌగిలి కన్నులు దాటలా, ఎదలే పొదరిల్లై వాకిలి తీయాలా, ఎదటే తుమ్మెద పట పువ్వుల బట వేయాలా. సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది, అందగతను చూడ జాబిల్లి వచ్చింది. ఎల్లువయ్యే ఈడు ఏడెక్కి పోయేవాడు, ఎన్నడు వస్తాడు ఏమిస్తాడు, ఎన్నడు వస్తాడు ఏమిస్తాడు. మల్లె జాజి మత్తు జల్లే వేళ, పిల్ల గాలి జోల పడే వేళ, వాని వాగై వరదై పొంగే వేళ, నేనే నీవై వలపై సాగే వేళ. ఎన్నెల పుట్టాలా, పుట్టిన ఎన్నెల్లో పుట్టకల్ల తాగాల, పగలే ఎన్నెల గువ్వా చీకటి గువ్వాలాడాలా. సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది, అందగాడికి తోడు చనిగాని రమ్మంది. మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బుల ఏ ఒళ్ళు,
ఎవరికిస్తుందో ఏమవుతుందో, అరెరెరెరె ఎవరికిస్తుందో ఏమవుతుందో. సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందగాడికి తోడు చలిగాలి రమ్మంది. చిన్న బ్రేక్. ఇప్పటికీ 5 గంటలు పూర్తయింది. 65 పాటలు పాడారు. 65 సాంగ్స్ అంటే గంటకి 13 పాటలు వర్కౌట్ అయింది. తర్వాత ఇప్పటికి 5 గంటలు నాన్ స్టాప్గా పాడారు కాబట్టి కొంచెం ఏదన్నా ఒక లిక్విడ్స్ కానీ ఏదన్నా లంచ్ కానీ లైట్గా తీసుకునే అవకాశం ఇద్దాం తనకి. తర్వాత ఇక్కడ మీ అందరికీ తెలుసు గుంటూరులో చాలా బ్యానర్లు ఉన్నాయి, దాదాపు 40 బ్యానర్లు. పోతురాజు గారు వెళ్ళిపోయారా? పోతురాజు గారు 40 బ్యానర్ల దాకా ఉన్నాయి. ఆ 40 బ్యానర్ల యొక్క సంస్థల యొక్క 50 బ్యానర్లు స్థాపించినటువంటి సంస్థానాధీశుల యొక్క మోటివేషన్, ఆ బ్యానర్ల కింద పాడుతున్నటువంటి సింగర్స్ యొక్క ఇన్స్పిరేషన్ రెండూ కలిపితే రామకృష్ణ గారికి రెస్పిరేషన్. అవన్నీ కలిపితే మేము సర్టిఫికేట్ ఇస్తాం. అది ఒకసారి వీరు ఎక్కడ పనిచేస్తున్నారు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సార్. ఏ ఊరు? మేడికొండూరు మండలం సత్తనపల్లి చెప్పండి. మేడికొండూరు మండలం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా పనిచేస్తున్న రామకృష్ణ గారు, వారి డిపార్ట్మెంట్ వారు ఎంప్లాయ్. మీ డిపార్ట్మెంట్కి ఇదొక ఘనత అండి. ఒక మీ కొలీగ్గా, మీ స్నేహితుడిగా, మీ ఎంప్లాయీగా మరి ఈ ఘనత సాధించినందుకు అద్భుతమైనటువంటి విజయం ఇది. ఇప్పుడు వీరు ఈ కార్యక్రమం చేయటానికి తెర వెనుక కొంతమంది ప్రముఖులు ఉన్నారు. యార్లగడ్డ లక్ష్మి గారు, దిలీప్ గారు, పోతురాజు గారు. వీరు ముగ్గురు ప్రధాన కథకులు. నాకు తెలిసింది ఈ కార్యక్రమం 1 year క్రితమే డిజైన్ చేయబడింది. దాదాపు సంవత్సరం క్రితం ఇది ఇప్పటికీ కార్యరూపం దాల్చింది. ఎందుకంటే వాళ్ళు అప్పుడే నా దృష్టికి తీసుకొచ్చారు. సరైన సమయం కోసం 13 గంటలు పాడటం కోసం 13 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. దానికి నేనే సాక్షిని. అంత వర్క్ చేస్తే ఇవాళ నిలబడగలిగాడు ఇక్కడ. కాబట్టి అశోక్ గారు కూడా ఉన్నారు. మరి కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన యార్లగడ్డ దిలీప్ గారికి, అంటే 2 కలిపేశా, యార్లగడ్డ దిలీప్ గారికి, పోతురాజు గారికి చాలా థ్యాంక్స్ అండి. పోతురాజు గారు 2 నిమిషాలు. థ్యాంక్ యూ సార్. కలపటం అనేది మనకి అనాది నుంచి వస్తుంది. కోర్లో తాలింపు లేనిదే అది గుబాలించదు కదండి. సో ఇది కూడా అలాంటిదే అని భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రామకృష్ణారావు తీసుకున్నటువంటి డెసిషన్ అనేది సామాన్యమైంది కాదు. వాస్తవం చెప్పాలంటే ఆయన 225 పాటలను సేకరించాడు. 225 పాటలకి పల్లవి మరియు చరణాలను గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. అంటే ఎంతో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నాడు ఇన్ని పాటలు పాడాలని చెప్పేసి. సో అన్ని పాటల్లో ఎన్ని పాటలు పడతాయో మనం చూద్దాం ఈ యొక్క 13 అవర్స్లో. ఆయన ఒక రికార్డు కోసం, అంటే రికార్డు అంటే తను ప్రూవ్ చేసుకోవటానికే పెట్టున్నాడు తప్పితే ఏదో పోటీగా మనం చేయాలనేటువంటి తత్వం ఏమీ లేదు దీంట్లో. బాలసుబ్రహ్మణ్యం గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన పాటలే పాడాలని చెప్పేసి ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నాడు. దాన్ని కార్యరూపానికి తీసుకురావడానికి ఇంత సమయం పట్టింది. ఇది చాలా ఛాలెంజింగ్ టాస్క్. ఖచ్చితంగా చెప్పాలంటే మనం 10-15 పాటలు పాడితేనే చాలా మార్పులు వస్తాయి వాయిస్లో సహజంగా కూడా. ఇంతకుముందు 54 పాటలు పాడి అప్పుడు ఒకసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇంకా పెద్ద టాస్క్ తీసుకోవటం జరిగింది. ఈ టాస్క్కి సహకరించినటువంటి అందరికీ, అంటే దీంట్లో మనం అందరం కూడా భాగస్వాములమే. కేవలం మన యార్లగడ్డ లక్ష్మి గారు, దిలీప్ గారు, మేము, తర్వాత మన పాలపర్తి శ్రీనివాసరావు, ఎంఆర్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళే కాకుండా
ఎవరైతే మనం పార్టిసిపేట్ చేసి ఇక్కడ మనం ఆ యొక్క సమయాన్ని కేటాయించామో ఆయనకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వస్తూ పోతూ ఉంటే ఇంకా ఉత్సాహంగా పాడుతూ ఉంటాడు. సైకలాజికల్ సపోర్ట్ లభిస్తూ ఉంటుంది. ఇంకా ఆయనకి ఈ సాయంత్రం ఈవినింగ్ మంచి కలర్ఫుల్గా సౌజన్య గారితో సాయంత్రం ఉంది. తర్వాత నా యాంకరింగ్ ఉంది 5 గంటల నుంచి. ఇంకా మనం అందరం కూడా పార్టిసిపేట్ చేసి మరింత ఎంకరేజ్మెంట్ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమానికి రథసారథిగా వ్యవహరిస్తున్నటువంటి మన తుములు రాజేంద్ర ప్రసాద్ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భగవంతుడు ఆ యొక్క ఆరోగ్యము శక్తి ఈరోజు గడిచిపోయేట్టుగా రామకృష్ణరావు గారికి ఇవ్వాలని చెప్పేసి నేను పొద్దు నుంచి అనుకుంటున్నాను. మనసా వాచ అది జరగాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థియోసాఫికల్ లాడ్జ్ చాలామందికి తెలియదు. అది దాంట్లో 89లో నా ఆధ్వర్యంలో ఏల పాటలతోటి గిన్నీస్ బుక్ రికార్డ్ చేశాం. నేను ఈవెంట్ మేనేజర్గా ఉన్నాను. ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీ వంక రవీంద్ర కుమార్ అతని పేరు. 36 గంటల పాటు విజిల్తో పాటలు పాడాడు. 89లో గిన్నీస్ బుక్ ఎక్కింది అది. అలాగే ఆ తర్వాత ఇవాళ రామకృష్ణ గారు 13 అవర్స్ పాడుతున్నారు. ఏల పాట వేరు, ఇది వేరు. గిన్నీస్ బుక్లో రికార్డ్ అయింది అప్పుడు. సో కాబట్టి ఇలాంటి రికార్డ్స్ అన్నీ కూడా అడ్వెంచర్తో కూడుకున్న పని. సాహసం కావాలి, ఓర్పు కావాలి, ధైర్యం కావాలి, ఎనర్జీ లెవెల్స్ కావాలి. ఇప్పుడు ఆయన మరి ఇంతవరకు లంచ్ కూడా చేయలేదు. ఉదయం ఎప్పుడో 7కి వచ్చాం మేమంతా. 2 ఇడ్లీ తిన్నాడు అంతే. నిజంగా మరి 5 గంటల పాటు ఇన్ని 65 పాటలు పాడటం అంటే ఎనర్జీ. పాట మనందరికీ తెలిసిందే డౌన్ అవుతూ ఉంటుంది. పైగా దగ్గొచ్చేవి, మజ్జిగ లాంటివి తీసుకోవడానికి లేదు, కొబ్బరి నీళ్ళు తీసుకోవడానికి లేదు. ఇవన్నీ చేసి మరి నిజంగా ఈ సాహసం మీరు ఇచ్చిన నిజంగా మరి ఇంకోసారి యార్లగడ్డ గారికి, దిలీప్ గారికి, మన పోతురాజు గారే ఫస్ట్ నాకు ఫోన్లో చెప్పి ఇట్లా రామకృష్ణ రికార్డ్ చేయాలనుకుంటున్నాడని ఫస్ట్ చెప్పింది పోతురాజు గారే నాకు, ఎప్పుడో 1 year బ్యాక్. సో వారు అన్నట్టు అందరి యొక్క సహకారంతో. ఇంకొకటి ఇందాక నుంచి నేను చెప్పట్లేదు, చింతా రజనీ గారు, అలాగే మల్లేశ్వరి గారు, అలాగే అమ్మాయి విజయలక్ష్మి, వీళ్ళందరూ ఇంకా ఎవరున్నారు మా యార్లగడ్డ గారు, వీళ్ళందరూ సహకారం, గాత్ర సహకారం ఇచ్చారు. మరి వీళ్ళందరూ ఉండబట్టే ఆయన సక్సెస్. కాబట్టి వాళ్ళను కూడా మర్చిపోకూడదు మనం. వాళ్ళు కూడా వీరి యొక్క సాధిస్తే అనాలి. నేను 9 గంటల వరకు అలానే అనాలి. ఈ రికార్డు సాధిస్తే దాంట్లో వీళ్ళు కూడా భాగస్వాములే. వాళ్ళందరి సహకారంతోనే ఈ ఈవెంట్ జరుగుతుంది, మీ అందరి యొక్క సహకారంతో అని చెప్పి మనం గమనించాలి, సాధించాలని చెప్పి మనందరం కోరుకుందాం. సీనియర్స్ ఆయనకంటే అందరం దాదాపు చాలామంది పెద్దవాళ్ళం వయసులో. సో మనందరం కనుక మనస్ఫూర్తిగా అనుకుంటే తప్పనిసరిగా అవుతుంది. మనసు కంటే మించినటువంటి శక్తి ఇంకొకటి లేదండి. రామకృష్ణ సాధించాలి అని మీరందరూ కనుక అనుకుంటే డెఫినెట్గా ఆయన సాధిస్తాడు. ఏమండి ఏమన్నా తీసుకుంటారా, ఏమన్నా పుచ్చుకుంటారా? హలో, పుచ్చుకున్నారా ఏమన్నా? తన ఎనర్జీ లెవెల్స్ని బట్టి కంటిన్యూ చేద్దామా? ఓకే. అంటే మళ్ళీ 2 గంటల వరకు అవుతుంది. పర్వాలేదు.